మేతి మసాలా దిబ్బ రొట్టి. ఓకే, సో మేతి మసాలా అనమాట. పర్ఫెక్ట్. అసలు చాలా మందికి ఆ ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటో రొట్టి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెంతి ఆకుని నువ్వు పేస్ట్ చేసి తీసుకొచ్చేసావు. సో పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు అనమాట. ఓకే, వేస్తూ ఉండు. ఒకటి స్పూన్ ఒకటి. ముందుగా శనగపిండి, ఆ తర్వాత సూజీ, రవ్వ, ఇందులోనే కొంచెం ఇంగువ, కారం, ఉప్పు, బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా కొంచెం, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో. ఓకే, సో చక్కగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవును, అండ్ అలాగే కరివేపాకు కూడా. సో ఇవన్నీ కలిపేసుకున్నాక మనము లిక్విడ్ ఐటమ్స్ కలుపుకుందాం. ఓకే, సో శనగపిండి ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటాను కదా, సో దానికి రీప్లేస్మెంట్గా నువ్వు పెరుగు తీసుకొచ్చావు అనమాట, బ్యాలెన్సింగ్. అవును. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో మేతి పేస్ట్ వేస్తున్నాం. ఇది కంప్లీట్గా వేసేస్తున్నాను. ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూసి మిల్క్ ఇంకా కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో ఎలాగ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అవును. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం మిల్క్, సో కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి మనం మిల్క్ యూస్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటే పర్ఫెక్ట్ అయితే. కొంచెం పెరుగు కూడా. మనం కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే, సో నువ్వు అలా కలుపుతూ ఉండి ఈలోపు నేను ప్యాన్ హీట్ చేసేస్తాను. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో చాలా క్విక్ ప్రాసెస్, బట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కొంచెం చూసుకోవాలన్నమాట. ప్రిపరేషన్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అవును. పర్ఫెక్ట్. సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఇంకో స్పూన్, కొన్ని ఆవాలు, ఓకే, అండ్ అలాగే కొన్ని నువ్వులు కూడా. సో ఇప్పుడు దాని మీద ఇది వేద్దాం. ఓకే, ఓకే. సో నువ్వులు కూడా వేసుకున్నాం కదా మనము. ఎవ్రీడే ఎస్పెషల్లీ లేడీస్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి అంటారు. సో ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో ఇస్ ద బెస్ట్? సో 1 టీ స్పూన్ అంటే చాలా మంది కొంచెం వేడి ఎక్కువగా అవుతుంది. సో 1 టీ స్పూన్ చాలు. అండ్ ఇది వచ్చేసి మనము మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. లేదు అంటే మనం తీసుకునే ఏదైనా లైక్ సాలడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే మన కోట అయితే కంప్లీట్ అయిపోయింది నువ్వులతో. ఓకే, మనం చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఓకే పల్లవి, సో మంచిగా బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేసింది అండ్ క్రంచీగా కూడా ఉండిపోతుంది. ఓకేనా, మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మంచి అరోమా కూడా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ మేతి మసాలా దిబ్బ రొట్టి రెడీ. ఓకే,
మేతి మసాలా దిబ్బ రొట్టి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. మేతి మసాలా దిబ్బ రొట్టికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, రవ్వ 1 కప్పు, ఇంగువ చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, మెంతాకు 1 కప్పు, పాలు 1/2 కప్పు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్. మేతి మసాలా దిబ్బ రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, రవ్వ, ఇంగువ, కారం, తగినంత ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మెంతాకు పేస్ట్ వేసి పాలు, పెరుగు, కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక ఆవాలు, నువ్వులు వేసి పైనుంచి కలిపి పెట్టుకున్న పిండిని దిబ్బ రొట్టిలా వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి మసాలా దిబ్బ రొట్టి రెడీ.